అహంకారం వల్ల జీవితంలో గెలిచిన వాడు ఎవడూ లేడు, కానీ కోల్పోయిన వాళ్ళే చాలా ఎక్కువ ఉన్నారు. మరి మీరేమంటారు? మీ జీవిత ఎక్స్పీరియన్స్లో మీకు తెలిసిన వాళ్ళలో అహంకారం వల్ల లైఫ్ని స్పాయిల్ చేసుకున్నారు ఎవరున్నారు? కింద కామెంట్లో తెలియచేయండి. విజయ్ ఒక మల్టీనేషనల్ కంపెనీలో సీనియర్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాడు. తన టీంలో దాదాపుగా 100కు పైగా ఉన్నారు. తనకు అహంకారం, ఎవరైనా ఏదైనా చెప్తే వినేవాడు కాదు. నాకంతా తెలుసు, నాకు ఎవరు ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు అన్న ఆలోచనలో ఉండేవాడు. అయితే ఒకరోజు విజయ్ తన టీంతో పాటు అవుటింగ్కి వెళ్ళి అక్కడ ట్రెక్కింగ్కి వెళ్ళాలన్న ప్లాన్ జరుగుతుంది. మరి ఆ రోజు ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 4 o'clockకే లేచి షూస్ తొడుక్కుంటాడు. ఏ షూస్ అయితే తను చాలా కాస్ట్లీగా కొనుక్కున్నాడో, బ్రాండెడ్ షూస్, దాదాపుగా 20,000 రూపాయలు పెట్టి కొనుక్కున్నాడు. హడావుడిగా తయారవుతూ షూస్ వేసుకుని బయటకు వస్తాడు. తనకు తెలియకుండానే తన షూస్ని రివర్స్లో వేసుకుంటాడు. రైట్ లెగ్ ది లెఫ్ట్కి, లెఫ్ట్ లెగ్ ది రైట్ వేసుకుంటాడు. ఆ హడావుడిలో బయటకు వచ్చేస్తాడు. ఆ విధంగా తన కాలినడక స్టార్ట్ అయిపోతుంది, జర్నీ స్టార్ట్ అయిపోతుంది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత, దాదాపు 2-3 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత తనకి కాళ్ళలో పెయిన్ మొదలవుతుంది. నొప్పి వచ్చిన విషయం తనకు అర్థమవుతుంది. విజయ్ తన టీంతో పాటు నడుస్తూ వెళ్తున్నాడు. వెనక నుంచి గైడ్ చూసి అంటాడు, సార్ మీ షూస్ రివర్స్లో వేసుకున్నారు అని చెప్పేసి. ఆ మాట వినగానే విజయ్ కోపం వస్తుంది. అందరి ముందు ఇంత పెద్ద మాట అనేసాడు, నాకు షూస్ గురించి కూడా తెలియదా, రైటో లెఫ్టో ఏమనుకుంటారని చెప్పేసి ఆ అహంకారంతో తన్ని గద్దిస్తాడు. నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు, నేను ఫస్ట్ టైం ట్రాకింగ్ చేస్తున్నాను అనుకుంటున్నావా, నాకు తెలియదా షూ ఏంటో అని చెప్పేసి, ఇది బ్రాండెడ్ అని చెప్పి కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తాడు. కానీ తనకు తెలుసు తన కాళ్ళు నొప్పిలేస్తుందన్న విషయం. కానీ అహంకారంతో తను ఎక్కడ తక్కువైపోతానో అన్న ఆలోచనతో ఆ అడ్వైస్ తీసుకోడు. తను ఆగి షూని మార్చుకోవాలి, కానీ మార్చుకోకుండా నేనే కరెక్ట్ అన్న భావనతో అందరితో నడవడం మొదలు పెడతాడు. అలాగే నడుస్తూ నడుస్తూ కాళ్ళకి బొబ్బలు వచ్చేస్తాయి, కాళ్ళలో విపరీతమైన నొప్పి వచ్చేస్తుంది అన్న తన నొప్పిని ఓర్చుకోవడం కోసం పళ్ళు గట్టిగా ఒత్తిపట్టి నడవడం మొదలు పెడతాడు. కళ్ళల్లోంచి నీళ్లు కారే పరిస్థితి వస్తుంది. దాదాపుగా 5-6 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత తనిక నడవలేడు, నిలబడలేడు. అలాంటి పరిస్థితిలో వెంటనే అక్కడ కూర్చుంటాడు. షూస్ ఇప్పి చూస్తే ఎర్రగా మారిపోయే రక్తం కారిన సిచ్యువేషన్, బొబ్బలైపోయి ఉంటాయి. ఆ తర్వాత షూస్ మార్చుకుంటాడు. షూస్ మార్చుకోవడానికి తనకు పట్టిన సమయం కేవలం ఒకే ఒక్క నిమిషం. కానీ తన అహంకారంతో 5-6 కిలోమీటర్ల వరకు రక్తం కారుతున్నా కానీ, బొబ్బలు ఎక్కుతున్నా కానీ, విపరీత నొప్పి వస్తున్నా కానీ అలాగే నడుస్తూ వచ్చాడు. అది అహంకారం వల్ల విజయ్ చేసినటువంటి పని. విజయ్ యొక్క ఈ స్టోరీ వింటుంటే మీకు వెర్రివాడు ఎందుకు ఇలా చేశాడు అనిపిస్తుంది కదా. ఈ వెర్రితనమే మనలో చాలామంది మన నిజ జీవితాల్లో కూడా ఇలాగే చేస్తుంటాం. కెరీర్ లైఫ్లో అయినా కానీ, ఫ్యామిలీ లైఫ్లో అయినా కానీ చాలామంది ఇలాగే రివర్స్ షూ వేసుకొని నడుస్తూ ఉంటారు, జీవితం గడుపుతూ ఉంటారు. లైఫ్లో నువ్వు తీసుకున్న నిర్ణయం తప్పు నిర్ణయం తీసుకున్నావు, సరి చేసుకొని ఎవరైనా చెప్తున్నా కానీ వినటానికి ఇష్టపడం. నువ్వా నాకు చెప్పేది, నాకు తెలియదా అన్న అహంకారం. భార్యాభర్తల మధ్య కావచ్చు, ఇరుగు పొరుగు వారి మధ్య కావచ్చు, తెలిసిన స్నేహితుల మధ్య కావచ్చు, కొంతమంది ఇంట్లో కూడా విపరీతమైన అహంకారాన్ని చూపించేవాళ్ళు కోకొలలు ఉన్నారు. ఈ అహంకారంతోనే వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. తప్పు చేయడం మానవ సహజం. నేను తప్పు చేశానని ఒప్పుకున్నంత మాత్రాన ఎవడూ తక్కువడైపోడు. కానీ అహంకారంతో నిండిపోయిన వాడు తప్పును ఒప్పుకుంటే ఎక్కడ తగ్గిపోతానో అన్న భావనతోనే నేను గొప్పవాణ్ణి అని ఈ అబద్ధపు భావనతో తన జీవితాన్ని నాశనం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. కానీ ఈ ఈగో అనేది సైలెంట్ కిల్లర్. మనిషిని లోపలే నాశనం చేసి పడేస్తుంది, రిలేషన్స్ని బ్రేక్ చేసి పడేస్తుంది. అహంకారం అనేది మనిషి లోపల ఉండేటువంటి ఇన్విజిబుల్ ఎనిమీ. తనకు తానే శత్రువుగా మారిపోతాడు. అహంకారం పెరుగుతూ ఉంటే రిలేషన్షిప్ చచ్చిపోతూ ఉంటుంది. తప్పు చేసినప్పుడు తన తప్పును ఒప్పుకొని వాడే అహంకారానికి బానిస. అహంకారం నిన్ను ఒంటరి వాడిని చేసేస్తుంది. వినయంగా ఉంటే అదే నిన్ను అందరితో కలిపేస్తుంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఈగో నీకు తాత్కాలిక ఆనందాన్ని ఇచ్చినా కానీ శాశ్వతంగా నీకు నష్టం చేస్తుంది. మీ లైఫ్లో ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉందా? మీకు చూసిన వారిలో ఎవరైనా ఈగోతో లైఫ్ని స్పాయిల్ చేసుకున్న ఎగ్జాంపుల్ ఏదైనా ఉంటే కామెంట్లో తెలియచేయండి. అనేక మందికి ఒక మెసేజ్లా ఉంటుంది.